शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ఆ రైతాంగానికి ఆ యొక్క సమస్యల నుంచి విముక్తి కలిగించే పరిస్థితులు మనకు నెలకొన్నాయి. అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. మిగిలిన వాటికి కూడా వీలంత త్వరగా వాటిని పరిష్కరించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అట్లాగే జిల్లా పంచాయతీ శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘ నిధులు 57,80,00,000 రూపాయలు 423 గ్రామ పంచాయతీల ఖాతాలకు నేరుగా జమ చేయడమైనది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు సంబంధించి చేయూత పెన్షన్లు 95,319 మందికి ప్రతి నెల 23 కోట్ల రూపాయలు పంపిణీ జరుగుతూ ఉంది. జిల్లాలో 11,957 స్వయం సహాయక సంఘాలు 1,21,690 మహిళా సభ్యులతో ఏర్పాటు చేయడమైనది. జిల్లాలో కొత్తగా 1,848 ఎస్ఎస్జీలు ఏర్పాటు చేయాలని ప్రణాళిక. జిల్లాలోని 56,627 మంది విద్యార్థులకు 15,096 స్కూల్ యూనిఫామ్స్ పూర్తి సరఫరా చేయడం అవుతుంది. యాసంగి కాలంలో 89 ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాల ద్వారా 8,810 మంది రైతుల నుండి 48,701 మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేయడమైనది. జిల్లాలో 15 మండలాలకు 15 బస్సులు కేటాయించడమైనది. ప్రతి నెల 69,468 రూపాయలు లబ్ధి జరుగుతూ ఉంది. శ్రీని ద్వారా 55 కోట్ల రుణాలు లక్ష్యం కాగా ఇప్పటికే 403 సంఘాలకు 7 కోట్ల రుణాలను ఇవ్వడమైనది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థకు సంబంధించి మెప్మాకు సంబంధించి పట్టణ స్వయం సహాయక సంఘాలకు కూడా ఇప్పటి వరకు 447 నూతన సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాంకు లింకేజ్ కింద 259 మహిళా సంఘాలకు 3,116 లక్షల రుణాలను అంటే 31,16,00,000 మంజూరు చేయడం జరిగింది. విద్యాశాఖకు సంబంధించి ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరుస్తూ జిల్లాలో 642 పాఠశాలల్లో పనులు ప్రారంభం కాగా 585 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. మధ్యాహ్న భోజన పథకం కింద 805 పాఠశాలల్లో 61,147 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. వారి కోసం ప్రభుత్వం 26,88,00,000 కేటాయించడమైంది. అట్లాగే విద్యకు సంబంధించి కూడా ఈనాడు ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయల పైచలకు ఈ రోజున ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అట్లాగే వైద్య ఆరోగ్య సంబంధించి 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 అర్బన్ హెల్త్ సెంటర్లు, 1 సివిల్ హాస్పిటల్, 129 ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తూ ఉన్నాయి. అట్లాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. ఇప్పటి వరకు 46,007 మందికి ఆరోగ్యశ్రీ సేవల కింద 132 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అట్లాగే మత్స్యశాఖ సంబంధించి 1,080 చెరువుల్లో 194 లక్షలు చేప పిల్లలను వదలాలని లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగింది. రహదారులు భవనాల శాఖ సంబంధించి రూపాయలు 30 కోట్లతో జడ్చల నియోజకవర్గంలో రంగారెడ్డిగూడ నుండి రాజాపూర్ సింగిల్ లేను డబుల్ లేన్ రహదారిగా విస్తరించడం, మరొక 20 కోట్లతో నవాబ్పేట తిరుమలాపూర్ సింగిల్ లేను డబుల్ లేన్గా విస్తరించడం, అట్లాగే 40 కోట్లతో ఊకొచెట్టు వాగు నుండి ఫరీద్పూర్ ముచ్చింతల విలేజ్ బ్రిడ్జ్ వరకు హెచ్ఎల్బి పునర్నిర్మాణం చేయడం మంజూరు చేయడం జరిగింది. అట్లాగే గిరిజన సంక్షేమ శాఖ సంబంధించి కూడా ఈనాడు 730 లక్షలు విడుదల చేయడం జరిగింది. జిల్లా వెనుకబడిన తరగతి శాఖ సంబంధించి పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం 59 విద్యార్థులకు 49 కోట్ల ఫీజు మంజూరు చేయడం జరిగింది. అట్లాగే ప్రీ మెట్రిక్ విద్యార్థులు కూడా 3వ తరగతి నుంచి 7వ తరగతి విద్యార్థుల ఆహార ఛార్జీలు కూడా 950 నుంచి 1,330కి పెంచడం జరిగింది. 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 1,100 నుండి 1,540 రూపాయలకు పెంచడం జరిగింది. షెడ్యూల్డ్ కులాల సంక్షేమం సంబంధించి ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల కింద 624 మంది విద్యార్థులకు రూపాయలు 7.67 లక్షలు, రాజీవ్ విద్యా దీవెన స్కీమ్ కింద 1,030 మంది విద్యార్థులకు 30 లక్షలు మంజూరు చేయడం జరిగింది. మైనార్టీ సంక్షేమ శాఖ సంబంధించి జిల్లాలో మొత్తం 10 మైనార్టీ రెసిడెంట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ఉన్నాయి. 6,140 విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఈనాడు రేవంత్ అన్నాక సహారా 100% సబ్సిడీ పథకం కింద మైనార్టీ వర్గాలకు ఎలక్ట్రానిక్ స్కూటర్ పునరావాసం కోసం మొత్తం 15 యూనిట్లు మంజూరు చేయడం జరిగింది. అట్లాగే ఇతర కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. యువజన క్రీడల శాఖ సంబంధించి జిల్లాలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణం, ఎంవిఎస్ కళాశాలలో మినీ స్టేడియం గ్రౌండ్ నిర్మాణం, భూత్పూర్ మండలం పోతులమడుగు, సీసీ కుంట, జడ్చల మినీ స్టేడియాలు, వాలీబాల్ అకాడమీ పనులు పూర్తి అయినాయి. అట్లాగే చేనేత మరియు జౌలి శాఖ సంబంధించి నేతన భద్రత పథకం కింద 75 మంది చేనేత కార్మికులు ఉన్నారు.
జిల్లాలో 3 చేనేతకారులు మరణించగా ఒక్కొక్కరికి 5 లక్షలు పంపిణీ చేయడం జరిగింది. అటవీ శాఖ సంబంధించి వన మహోత్సవం కార్యక్రమంలో 50 లక్షల మొక్కలకు గాను 21 లక్షల మొక్కలు నాటడం అయింది. అట్లాగే ఈనాడు ఎకో టూరిజంలో భాగంగా సుమారు 700-800 సంవత్సరాల చరిత్ర కలిగిన పిల్లల మర్రి చెరుట్టును పునరుజ్జీవనంతో పునరుద్ధరించడం జరిగింది. అట్లాగే మిషన్ భగీరథ కింద మహబూబ్ నగర్ పురపాలక శాఖలో TUFIDC పథకం ద్వారా 37,87,00,000 మంజూరు చేయడం జరిగింది. వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ స్కీమ్ అండర్ UIDF ద్వారా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్కు నీటి సరఫరా మెరుగుదల పథకం కింద 220,94,00,000 అంచనా వ్యయంతో పరిపాలన అనుమతి మంజూరు చేయడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీమ్ అండర్ UIDF ద్వారా 603 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగింది. అట్లాగే ఇక మహబూబ్ అభివృద్ధికి సంబంధించి ప్రజాప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మహబూబ్ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమ రంగాల్లో వేగంగా ముందుకు సాగుతూ ఉంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపుతూ భవిష్యత్ తరాలకు ఉపయోగపడే మౌలిక వసతులు నిర్మించుకుంటూ మహబూబ్ నగర్ను అద్భుతమైన ప్రగతి పథంలో నడిపిస్తూ ఉన్నాం. అట్లాగే మహబూబ్ నగర్లో IIIT కళాశాలను తీసుకురావడం జరిగింది. పాలవూరు యూనివర్సిటీ లా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుతో ఉన్నత విద్యకు మరిన్ని అవకాశాలు కల్పించడం జరిగింది. ITIలను అప్గ్రేడ్ చేసి ATC సెంటర్లుగా అభివృద్ధి చేస్తూ యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించే దిశగా అడుగులు వేస్తున్నాం. మహబూబ్నగర్ మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్గా రూపాంతరం చేయడం ద్వారా నగర అభివృద్ధికి మరింత విస్తృత అవకాశాలు కల్పించాం. నగర విస్తరణకు అనుగుణంగా ఆధునిక మౌలిక వసతులను నిర్మించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతూ ఉన్నాం. 2047 వరకు మహబూబ్నగర్కు శాశ్వత తాగునీటి పరిష్కారం లక్ష్యంగా 220 కోట్లతో 14 ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇకపై తరతరాలకు తాగునీటి సమస్య రాకుండా శాశ్వత పరిష్కార దిశగా కీలక అడుగు వేయడం జరిగింది. అట్లాగే ఈ రోజున పేద విద్యార్థుల భవిష్యత్తుకు బల